2016 సెప్టెంబర్ 30వ తేదీ నుండి 2017 సెప్టెంబర్ 30వ తేదీ లోపు కనుక తీసుకున్నట్లయితే ఒక ఇద్దరు ముఖ్యమంత్రులకు దక్షిణ భారతదేశంలో ప్రాణగండం అనేటువంటిది ఖచ్చితంగా గోచరిస్తూ ఉంది. ఇది ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యల వల్ల వాళ్ళు చనిపోయేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా తీసుకుంటే ఇద్దరు ముఖ్యమంత్రులకు సంబంధించినంత వరకు వారికి ఏర్పడే ఆరోగ్య సమస్యలు ఇంచుమించు సమానంగా ఉండేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఒక ముఖ్యమంత్రికి తీసుకున్నట్లయితే అంటే ఇద్దరు ముఖ్యమంత్రులకు ప్రాణగండము ఆరోగ్యభంగం అనుకున్నాం మనము. మూడవ ముఖ్యమంత్రికి సంబంధించినంత వరకు నరాలకు సంబంధించినటువంటి ఒక వ్యాధి బారిన పడి తన యొక్క పీఠాన్ని అంటే తన ముఖ్యమంత్రి పదవిని వదిలిపెట్టేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఏదైతే ముఖ్యమంత్రులు మనం ప్రాణగండం ఉంది అని అనుకుంటున్నామో ఆ ముఖ్యమంత్రులు చనిపోయిన తర్వాత వారి వారి రాష్ట్రాలలో ఒక అనిశ్చితి, రాజకీయ అనిశ్చితి ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వారి కుటుంబంలో సెకండ్ పొజిషన్లో ఎవరు ఉండనటువంటి పరిస్థితి వల్ల ఆ యొక్క రాష్ట్రాలలో రాజకీయంగా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. నేను చెప్పబోయేటువంటి ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా 2016 సెప్టెంబర్ 30వ తేదీ నుండి అంటే మహాలయ అమావాస్య నుండి 2017 సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఇవన్నీ జరిగేటువంటి అవకాశాలు 100% గోచరిస్తూ ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని 3 రాష్ట్రాలకు సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులకు సంబంధించి ప్రాణగండము లేదా మరణము, అలాగే ఒక ముఖ్యమంత్రికి సంబంధించి పదవీచ్యుతుడు అంటే ముఖ్యమంత్రి పదవి నుండి తొలగిపోయేటువంటి అవకాశాలు ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నాయి. నేను క్లారిటీ కూడా ఇవ్వదలుచుకున్నా. 2009లో కర్నూలు ప్రాంతంలో వర్షాలు పడ్డప్పుడు రాయలసీమకు చెందినటువంటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకుంటే తమిళనాడులో విపరీతమైనటువంటి వర్షాలు, అలాగే తెలంగాణ ప్రాంతంలో విపరీతమైనటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశము కురవడం కూడా జరిగింది. దీని కారణం చేత మనం ఊహించగలుగుతాము ఎవరికి ఈ ప్రాణగండాలు ఏర్పడనున్నాయి అనేటువంటిది కూడా మనం కొద్దిగా గొప్ప అంచనా వేయగలుగుతాము. కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సకల దోష నివారణ పూజలకు సంబంధించినటువంటి వ్యవహారం తీసుకొని వాళ్ళు నివారణ వృత్తి చేయించుకుంటే అనుకూలంగా ఉండే